ఇక్కడ ఎస్కోట ఆర్టీసీ డిపో దగ్గర నుండి బయలుదేరిన బస్సు అండి. ఇది AP 35Z0034 నెంబరు. ఎస్కోట టు విశాఖపట్నం వెళ్ళవలసిన బస్సు అనమాట. ఇక్కడ ఏం జరిగింది అంటే టికెట్ ఇచ్చేటటువంటి ఆ మెషిన్ పాడైపోయిందని చెప్పేసి ఈ ఎండలో బస్సును ఆపేశారు. ఎంతమంది ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి ఆల్రెడీ బస్సు ఇప్పటికే ఆగి ఇక్కడ సుమారుగా అరగంట కావస్తుంది. మెషిన్ వస్తుంది అంటున్నారు కానీ ఇంతవరకు మెషిన్ రాలేదు. టైం పడుతుందని చెబుతున్నారు. అది ఎంతసేపు అవుతుందండి బస్సు ఆగి? 30 గంట అవుతుంది ఆల్రెడీ. 30 గంట పెట్టి మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆ డ్రైవర్ గారు ఏమని చెప్పారు మీకు? ఏమన్నా డ్రైవర్ మెషిన్కి వెళ్ళారా? ఆయన డ్రైవరా? డ్రైవరు ఆగమని చెప్పారు. 30 గంట అవుతుంది మీరు అక్కడ బస్సు ఆపేసి ఇక్కడ 30 గంట అవుతుంది. ఇలాగా దీనివల్ల మనకి ఉపయోగం ఏమైనా ఉందా? వర్క్ కొంచెం ఇబ్బంది కదండి. ఇబ్బంది కదా, ఇబ్బంది, చిన్నపిల్లలంటే ఇబ్బంది. వీటి వల్ల చాలా సఫర్ అవుతున్నారు. లేడీస్ కూడా సఫర్ అవుతున్నారు. చాలా మంది లేడీస్ దిగి ఆటోకి వెళ్తున్నారు. ఆధార్ కార్డు పెట్టుకొని వెళ్ళిపోతాం. టికెట్ తీసుకున్నారు కదా మరి. ఇప్పుడు ఆ మనిషి టికెట్ లేదు. ఇప్పుడు 50 పట్టుకొని రావచ్చు ముందు వస్తే మరి ఆ సబ్సిడీ అలాగెక్కుతాడు. డబ్బులు ఇస్తారు. ఈ బస్సు అర్థమవుతారంటే ఆపినారు కదా. ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఇక్కడ అవస్థ పడుతున్నారండి. డబ్బులు అనేవి తక్కువ డబ్బులు తీసుకొచ్చినప్పుడు, బస్సుకు సరిపడా డబ్బులు తీసుకొచ్చినప్పుడు ప్రయాణం కోసము మళ్ళా మనము ఎక్స్ట్రా డబ్బులు ఎలా పెట్టగలమని అడుగుతున్నారండి. మధ్యలో బస్సు అయిపోయింది. ఈ విధంగా ఆటోలు మళ్ళీ పట్టుకుని వెళ్ళవలసి వస్తుంది పరిస్థితి. బస్ ఛార్జీ కంటే ఆటో ఛార్జ్ ఎక్కువ కాబట్టి అటు ఆటోకి వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ బస్సు కోసము వెయిట్ చేస్తున్న కొద్ది గంటల కొద్ది సమయం ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. గంట పైకి ఇక్కడ మహిళలందరూ కూడా నడి రోడ్డు పైన ఎండలో వెయిట్ చేస్తున్నారండి. వేసవికాలం బాగా ఎక్కువైంది. మరి ఇంత ఎండలో ఈ రేకుల డబ్బులు అనే బస్సులోని ఎంతకని వాళ్ళు ఉండగలరు? ఎంతసేపు అవుతుంది బస్సు ఆగిపోయి? అరగంట అయింది. చెప్పండి అమ్మా, ఎంతసేపు అవుతుంది బస్సు ఆగిపోయి? 30 గంట పైన అవుతుంది. అది వచ్చిన బస్సు అని ఆపాలి కదా. అలా చెప్పాలి. బస్సు రిపేర్ అయినప్పుడు బస్సు ఆడేటప్పుడు కొంతమంది అర్జెంట్ ఉంటాయి, కొంతమంది దిగినా ఉంటాయి.